ఇది తెల్ల గలిజేరు, ఇది ఎర్ర గలిజేరు. చూడండి, తెల్ల గలిజేరుకి కాడలు తెల్లగా ఉంటున్నాయి. పువ్వులు వస్తే కూడా తెల్లగానే వస్తాయి అన్నమాట. ఈ ఎర్ర గలిజేరుకి కాడలు ఎర్రగా ఉంటున్నాయి. సార్లుగా ఆకు మీద కూడా కొంచెం కొంచెం పింక్ కలర్లో కనిపిస్తున్నాయి కదా. పువ్వులు వస్తే కూడా పింక్ కలర్లోనే వస్తాయి వీటికి. ఇది పునర్నవ. పునర్నవ అనేది తీగలు తీగలుగా ఎలా ఉందో చూడండి. తీగలు కూడా గట్టిగా ఉంటాయి. దీనికి తేడా తెలియని వాళ్ళు ఏమంటున్నారంటే ఈ గలిజేరుని కూడా పునర్నవ అంటున్నారు అన్నమాట. గలిజేరుని పునర్నవ అంటున్నారు, ఇది పునర్నవ అంటున్నారు. వీళ్ళకి అసలు ఈ 3 ఆకులను కూడా పునర్నవ అంటున్నారు. చూడండి తేడా చూడండి. పునర్నవ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఇవి తీగలు రావు, కొంచెం అల్లుకుంటుంది అంతే. ఇది నిజంగా పునర్నవ అనేది ఇలా గట్టిగా తీగలుగా అల్లుకుంటుంది. ఎండలప్పుడు కూడా ఇది గుట్టల మీద పొదల మీద అల్లుకొని ఉంటుంది. పునర్నవ అనేది తీగలు కూడా గట్టిగా ఉంటాయి. ఎండాకాలం వచ్చినప్పుడు కూడా తీగలు ఎండిపోయి కూడా మొదలు అట్లే ఉంటుంది గట్టిగా. మళ్ళీ వాన పడినప్పుడు మళ్ళీ మొదలు ఇగురు పెట్టి మళ్ళీ తీగలుగా వస్తాయి అన్నమాట. ఇదైతే అలా కాదు, ఇది బాగా ఆకు సున్నితంగా ఉంటుంది. ఇది మొలిసిన తర్వాత ఒక 10 రోజులు అవుతాని పురుగు వచ్చేసి మొత్తం తినేస్తుంది. పురుగంతా లేకపోయినా ఒక నెలకంతా చచ్చిపోతుంది. మొలుస్తుంది, ఒక నెలకంతా మళ్ళీ చచ్చిపోతుంది. దీనికి చాలా తేడా ఉంది. కానీ అనేవాళ్ళు మాత్రం దీని పునర్నవ అంటున్నారు, దీని పునర్నవ అంటున్నారు. అంటే వాళ్ళకే తేడా తెలియలేదనేసి అర్థం. ఒక్కసారి దాని పక్కనే పెట్టినాను చూడండి. దానికి తేడా చూడండి. ఇవి చూడండి తీగలు ఎంత గట్టిగా, ఇట్లుంటాయి గట్టిగా. ఆకులు ఇలా ఉంటాయి. తేడా చూసి తెలుసుకోండి. పునర్నవ అంటే ఇది పునర్నవ. మామూలు మనం వాడుక భాషలో, పల్లెటూరు భాషలో అయితే దీన్నైతే మేము అటుకు మామిడి అంటాం. మా ఊర్లో అయితే దీనైతే నాసరాకు అంటాం. ఇది నాసరాకు, ఇది అటుకు మామిడ. మామూలుగా మనం ఆయుర్వేదం భాషలో అయితే ఇది పునర్నవ. అసలైన పునర్నవ ఇదే. చూడండి తేడా ఒకసారి తెలుసుకోండి. ఇది పునర్నవ. ఇట్లా పట్టుకున్నా మనకి గట్టిగా ఉంటాయి కాడలు. ఇవైతే మెత్తగా ఉంటాయి. ఇది గలిజేరు, ఇది తెల్ల గలిజేరు, ఇదేమో ఎర్ర గలిజేరు. ఇది పునర్నవ, అసలైన పునర్నవ ఇది. చూడండి. ఓకేనా? బాయ్.